హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో క్రూజ్ షిప్లో ఎలా జాయిన్ అవ్వాలో చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 3, 2, 1. క్రూజ్ షిప్ అంటే ఒక ఫ్లోటింగ్ హోటల్ అండి. నార్మల్గా ల్యాండ్ మీద ఉండే హోటల్లో ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో దాంతో పాటు ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఈ క్రూజ్ షిప్లో ఉంటుంది. ఈ షిప్కి ప్యాసింజర్లు ట్రిప్స్కి, వెకేషన్స్కి ఎంజాయ్ చేయడానికి అయితే వస్తారు. ఈ క్రూజ్ షిప్ లో లేడీస్ అండ్ జెంట్స్ కి ఇద్దరికి ఈక్వల్ గా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ముందుగా క్రూజ్ షిప్ లో ఏ ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ ది డెక్ డిపార్ట్మెంట్ అండి. ఇది నావిగేషన్, షిప్ ఆపరేషన్, షిప్ సెక్యూరిటీకి సంబంధించిన వాటిని అన్ని చూసుకుంటుంది. సెకండ్ ది ఇంజన్ డిపార్ట్మెంట్ అండి. ఇది షిప్ యొక్క ఇంజన్, మెషినరీ, మెకానికల్స్ వర్క్స్ కి సంబంధించిన వాటిని అయితే చూసుకుంటుంది. థర్డ్ ది హోటల్ డిపార్ట్మెంట్ అండి. ఇది F&B సర్వీస్, గెస్ట్ సర్వీస్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నిటిని అయితే చూసుకుంటుంది. నేను కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి మీకు అయితే చెప్తాను. జాబ్ క్రైటీరియా అండి. క్రూజ్ షిప్లో జాబ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ 21 ఇయర్స్ ఓల్డ్ అయితే అయ్యి ఉండాలి. డెకెన్ ఇంజన్ డిపార్ట్మెంట్లో క్రూగా వర్క్ చేయాలి అనుకుంటే 6 మంత్స్ జీపీ రేటింగ్ కోర్స్ అయితే చేసి దాంతోపాటు 1 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. హోటల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా లేదంటే డిగ్రీ చేసి 1 ఇయర్ 4 ఆర్ 5 స్టార్ హోటల్లో ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. ఈ క్రూజ్ షిప్స్లో డెక్ అండ్ ఇంజన్ డిపార్ట్మెంట్తో పోలిస్తే హోటల్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ జాబ్స్ అయితే ఉంటాయి. వీటితో పాటు ఫ్రంట్ ఆఫీస్లో రిసెప్షన్, హెచ్ఆర్ మేనేజర్, అకౌంటెంట్, అలాగే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ చాలా జాబ్స్ అయితే ఉంటాయి. హోటల్లో ఏ ఏ జాబ్స్ అనేవి ఉంటాయో అన్నీ ఇక్కడ కూడా అయితే ఉంటాయి. క్రూజ్ షిప్లో జాబ్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండి. అది 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, దాంతోపాటు జీపీ రేటింగ్ లేదంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే మీది ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో దాని సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి. సెకండ్గా పాస్పోర్ట్ అయితే ఉండాలి. తర్వాత ఇండోస్ ఎస్టీసీడబ్ల్యూ 4 కోర్సెస్ ప్లస్ ఎస్టీఎస్ డిఎస్టీ ప్లస్ ప్యాసింజర్ షిప్ ఫెమిలరైజేషన్ కోర్స్ అయితే ఇండియన్ సిడిసి ఉండాలండి. తర్వాత ఎస్ఐడి కార్డు కూడా ఉండాలి. డెక్ అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే జీపీ రేటింగ్తో పాటు ప్యాసింజర్ షిప్ ఫెమిలరైజేషన్ కోర్స్ అయితే ఉండాలి. వాళ్ళకి జీపీ రేటింగ్ చేస్తున్నప్పుడే ఎస్టీసీడబ్ల్యూ కోర్సెస్ అవన్నీ అయితే కవర్ అయిపోద్ది. ఇండియన్ సిడిసి వచ్చిన తర్వాత ఎస్ఐడి కార్డుకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్రూజ్ షిప్లో ఏ జాబ్స్ అప్లై చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. డెక్ అండ్ ఇంజన్ క్రూ, వాటితో వెల్డర్, ప్లంబర్, పెస్ట్ కంట్రోల్ అటెండెంట్, లాండ్రీ అటెండెంట్, స్టోర్ కీపర్, ఫైర్మ్యాన్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, స్విమ్మింగ్ పూల్ అటెండెంట్, టైలర్స్, మ్యాసన్స్, కార్పెంటర్, F&B సర్వీస్, గ్యాలీ యూటిలిటీ, చెఫ్స్, కుక్స్, బేకర్స్, ఫోటోగ్రాఫర్, సర్వర్, బార్ అటెండెంట్, హెచ్ఆర్ మేనేజర్, రిసెప్షనిస్ట్, అకౌంటెంట్, డాక్టర్, నర్స్, పారామెడిక్, హెల్త్ అసిస్టెంట్స్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, క్యాసినో టేబుల్ ఆర్టిస్ట్, మెజిషియన్, మ్యూజిక్ ఆర్టిస్ట్, డాన్సర్స్, ఈ అన్ని పోస్టులకి అయితే మనం క్రూజ్ షిప్లో జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్ కూడా అప్లై చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. ఆఫ్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే మన ఇండియాలో అయితే కొన్ని హైరింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటి పేర్లు అయితే ఇప్పుడు చెప్తాను. ఎయిర్బోర్న్, హిరేన్ ఇంటర్నేషనల్, సిఎస్ఎస్ఐ, కామాక్షి, ఇండస్ హాస్పిటాలిటీ, ఎంఎస్సి క్రూజెస్, బిఎస్ఎం క్రూజెస్. వీటి కంపెనీ ఆఫీసులన్నీ ముంబైలో అయితే ఉన్నాయి. మీరు డైరెక్ట్గా కంపెనీకి విజిట్ చేసి మీ దగ్గర ఉన్న రెజ్యూమ్ని వాళ్ళకి ఇచ్చి అయితే జాబ్ కోసం అయితే అడగొచ్చు. సెకండ్ అయితే ఆన్లైన్లోనే కంపెనీ యొక్క పోర్టల్ అయితే ఉంటుంది. పోర్టల్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకొని అయితే మనం మన పోస్ట్కి అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్క కంపెనీ యొక్క వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లోనే అయితే ఇస్తాను. ఆ వెబ్సైట్ నుంచి
కంపెనీ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి మీరు జాబ్స్ అయితే అప్లై చేసుకోండి. డైరెక్ట్ క్రూజ్ కంపెనీ వెబ్సైట్లో కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. వాటి వెబ్సైట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను. ఆ వెబ్సైట్స్కి వెళ్ళి మీరు పోర్టల్లోనైతే రిజిస్టర్ చేసుకోండి. ఈ వీడియోని చూసే వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి మేము త్వరగా జాబ్లో సెటిల్ అవ్వాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికీ చెప్తున్నాను. మీరు చేయాలనుకుంటే 10th 12th తర్వాత జీపీ రేటింగ్ చేయండి. లేదు హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా ఆర్ డిగ్రీ చేసి 1 year ఎక్స్పీరియన్స్తో ఈ క్రూజ్ షిప్ జాబ్కి అయితే అప్లై చేసుకొని జాబ్ పొందుకున్నాక త్వరగా లైఫ్లో అయితే సెటిల్ అవ్వచ్చు. ఒకవేళ 4 or 5 star హోటల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మేము ఇక్కడ ఇంత కష్టపడుతున్నాం కానీ వచ్చే శాలరీ అయితే మాకు సరిపోవట్లేదు, పనికి తగ్గట్టుగా శాలరీ అయితే మాకు దొరకట్లేదు అని ఒకవేళ అనుకుంటే మీరు కంపల్సరీ క్రూజ్ షిప్ జాబ్స్కి అయితే అప్లై చేయండి. మంచి జాబ్స్ అయితే మీకు దొరుకుతాయి. దాంతోపాటు వేరే వేరే దేశాలు కూడా తిరిగే అవకాశం అయితే మీకు ఉంటుంది. శాలరీతో పాటు మంచి మంచి దేశాలు తిరగడం అన్నీ అయితే జరిగిపోతుంది. క్రూజ్ షిప్లో జాబ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం వర్క్ చేస్తూనే చాలా కంట్రీలు అయితే తిరగవచ్చు. క్రూజ్ షిప్లో చాలా అంటే చాలా జాబ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఇక్కడే జాబ్ చేసి ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటే అది వేరే విషయం. ఒకవేళ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, త్వరగా సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉంటే మాత్రం కంపల్సరీ క్రూజ్ షిప్ జాబ్స్కి అయితే అప్లై చేయండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, లేదంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి అయితే సజెస్ట్ చేయబడుతుంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మొదట మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే చేరుకుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.